నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అనుష ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ హోమియోపతి ఫిజిషియన్ డాక్టర్ చేతన్ రాజ్ గారు సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే మేడం ఎలా ఉన్నారు ఫైన్ మేడం సార్ లాస్ట్ టైం మనం వీడియోస్లో వెయిట్ లాస్ గురించి డయాబెటీస్ గురించి చాలా వీడియోస్ చేసాము ప్రత్యేకంగా వెయిట్ లాస్ అవ్వాలి అంటే హెల్దీ వెయిట్ లాస్ అవ్వాలంటే ఏం చేయాలో వివరించారు కానీ ఈ వీడియోలో నట్స్ యొక్క స్పెషాలిటీ అంటే చాలామంది రెగ్యులర్గా ఎర్లీ మార్నింగ్ ఆల్మండ్స్ నానబెట్టుకొని తీసుకుంటారు డ్రై ఫ్రూట్స్ని నానబెట్టుకొని తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు సో నట్స్ యొక్క స్పెషాలిటీ ఏంటి వెయిట్ లాస్లో ఇది ఎంతవరకు హెల్ప్ అవుతుందో ఒకసారి వివరించండి నట్స్ స్పెషాలిటీ తెలుసుకునే ముందు మనం ఒకటి మంచిగా అర్థం చేసుకోవాలి ఏంది ఫ్యాట్స్ ఉంటాయి కదా ఫుడ్లో అవి ఒక్కొక్కసారి గుడ్ ఫ్యాట్స్ కూడా అవుతాయి ఒక్కొక్కసారి బ్యాడ్ ఫ్యాట్స్ అవుతాయి ఓకే సో గుడ్ ఫ్యాట్స్కి బ్యాడ్ ఫ్యాట్స్కి ఏముంది డిఫరెన్స్ మనం అర్థం చేసుకుంటే మనం మీరు అడిగిన ప్రశ్నకి ఆటోమేటికలీ మనకు సమాధానం వచ్చేస్తుంది అనమాట ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాడ్ ఫ్యాట్స్ అంటే ఏంది అది మనం ఒకసారి అర్థం చేసుకుందాం ఫ్యాట్స్లో అది ఎప్పుడైతే మీరు ఫ్యాట్స్ తీసుకుంటారో అది బ్రేక్ డౌన్ అవుతాయి అనమాట డైజెషన్లో ఇంటూ ఫ్యాటీ యాసిడ్స్ ఇప్పుడు డైజెషన్లో ఫ్యాటీ యాసిడ్స్లో బ్రేక్ డౌన్ అవుతాయి సో ఏదైతే ఫ్యాట్స్ బ్రేక్ డౌన్ అవుతాయి దాంట్లో 2 టైప్స్ ఉంటాయి అన్నమాట సో అవి సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటే ఏంటంటే నేను చెప్తాను మీకు ఇన్ సింపుల్ లాంగ్వేజ్ ఇప్పుడు మనం బండ్లలో పెట్రోల్ డీజిల్ వాడతాం కదా దానివల్ల పొల్యూషన్ అవుతుంది ప్లస్ లాంగ్ రన్లో ఇది మన హెల్త్కి కూడా ప్రభావం ప్లస్ ఇంజిన్ కూడా పాడవుతుంటుంది అనమాట సో పెట్రోల్ డీజిల్ లాగా అనమాట సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఇవి మన బాడీని పాడు చేస్తాయి ఎట్లా పాడు చేస్తాయి ఇవి మన ఆర్టరీస్లో కానీ వెయిన్స్లో కానీ బాడీలో కానీ ఫ్యాట్స్ లాగా డిపాజిట్ అయిపోతాయి అన్నమాట ఇవి డైజెస్ట్ చేయడం కష్టం అయిపోతుంది సో ఆర్టరీస్ థిన్ అయిపోతాయి అంటే థిక్నెస్ ఇంత ఉండాలి కానీ ఇక్కడ మొత్తం ఫ్యాటీ యాసిడ్స్ జమ అయిపోయినాయి అనుకోండి సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అయితే బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది వెయిట్ పెరుగుతుంది ఎందుకంటే బాడీలో ఫ్యాట్ పెరిగిపోయిందనమాట అందుకే కానీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ బెనిఫిట్ ఏముంటుందంటే మనకు దీంట్లో కూడా 2 రకాలు ఉంటాయి మోనో అన్సాచురేటెడ్ పాలీ అన్సాచురేటెడ్ సో ఇవి గుడ్ ఫ్యాట్స్ అన్నమాట సో ఎల్డిఎల్ ఏదైతే ఉంటుంది అది బ్యాడ్ ఫ్యాట్ అన్నమాట సో అది టైప్ ఆఫ్ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ సో ఇవి ఎక్కువైపోయినప్పుడు ఆటోమేటికలీ ఎల్డిఎల్ పెరిగిపోతుంది మన బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది అనమాట కానీ ఏవైతే అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి అవి గుడ్ కొలెస్ట్రాల్ అనమాట ఇవి ఏదైతే మన బాడీలో ఎక్కువ ఫ్యాట్ డిపాజిషన్ అయింది కదా అది కూడా క్లియర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట సో దీంట్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ మీరు వినే ఉంటారు ఇవి గుడ్ ఫ్యాట్స్ ఇవి హార్ట్ని హెల్దీ చేస్తాయి వెయిట్ లాస్లో హెల్ప్ చేస్తాయి ఎక్కడైతే ఎక్సెసివ్ ఫ్యాట్ ఉంది మన బాడీలో అవి తగ్గిస్తాయి ప్లస్ బ్రెయిన్ ఫంక్షనింగ్ నార్మల్కి తీసుకొస్తాయి అన్నమాట లివర్ హెల్త్ కూడా మంచిగా అవుతుంది వీటితోటి సో ఇవి ఎక్కువ మాత్రలో మనం కన్జ్యూమ్ చేయాలి అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ కన్జ్యూమ్ మనం చేస్తే మన బాడీ హెల్దీ అవుతుంది అదే సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ కన్జ్యూమ్ చేస్తే మన బాడీ ఇంకా అన్హెల్దీ అయిపోతూనే ఉంటుంది సార్ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నారు అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటే సాచురేటెడ్ ఉంటాయి అని అసలు సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటే అవాయిడ్ చేయాలి సో అవి అవాయిడ్ చేయాలంటే ఎలాంటి ఫుడ్స్ని మనం అవాయిడ్ చేయాలి మీరు నాన్ వెజిటేరియన్ ఫుడ్ స్పెషల్లీ మన కర్రీస్ ఉంటాయి కదా బటర్ చికెన్ కానీ లేదంటే మటన్ కర్రీస్ ప్లస్ ఇప్పుడు హలీం తింటున్నారు చాలా మంది దాంట్లో కూడా చాలా సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి సో ఇవన్నీ అవాయిడ్ చేయాలి మనం నాన్ వెజిటేరియన్ ఫుడ్ అవాయిడ్ చేయాలి ఏదైతే మనం రెగ్యులర్లీ కన్జ్యూమ్ చేస్తాం అండ్ మనం దాన్ని ఏం చేస్తాం ఓవర్ కుక్ చేస్తాం దాంట్లో ఎక్కువ ఆయిల్స్ యాడ్ చేస్తాం ఫ్లేవర్ కి ఎక్కువ టేస్టీ అనిపిస్తుంది జనాలకు నాన్ వెజిటేరియన్ ఫుడ్ కానీ మీరు ఒకసారి చూడండి ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ కుకుంబర్ కర్రీ చేసుకుంటున్నారు అనుకోండి దోసకాయ కర్రీ చేసుకుంటున్నారు అది మీరు రా కూడా తినొచ్చు అండ్ కుక్ చేసి కూడా తినొచ్చు సో మీకు ఎక్కడ ఇట్లా టేస్టీ లేదు అని అనిపించదు కానీ నాన్ వెజిటేరియన్ మీరు చూడండి మీరు రాగా తింటే అసలు తినలేరు ఆ స్మెల్ కూడా మనకు పడదు కానీ మనం దాన్ని ఓవర్ కుక్ చేసి అన్ని మసాలాలు యాడ్ చేస్తాం దానివల్ల ఆ స్మెల్ వెళ్ళిపోతుంది మనకు ఏదైతే అరోమా వస్తుందో అదంతా మసాలాల వల్ల సో అందుకే మనం ఈ నాన్ వెజిటేరియన్ ఫుడ్ స్పెషలీ మటన్ కానీ అండ్ చికెన్ కానీ ఇవి అవాయిడ్ చేయాలి మనం ఓవర్ కుక్ చేస్తాం మన కర్రీస్ని ఇవి అవాయిడ్ చేయాలి డీప్ ఫ్రై చేస్తాం ఇంకా దాన్ని ఇంకా అన్హెల్దీ చేసుకుంటూ వెళ్ళిపోతాం ఇప్పుడు చూడండి ఇవి అయితే మీరు అవాయిడ్ చేస్తున్నారు దాంతోపాటు ట్రాన్స్ ఫ్యాట్స్ అని ఇంకో ఫ్యాట్స్ ఉంటాయి ఇవి ఇంకా డిఫికల్ట్ ఉంటుంది మన బాడీ డైజెస్ట్ చేసుకోవడం ఇంకా ఇవి ఆర్టిఫిషియల్ కూడా సో మీరు చూడండి చిప్స్ ప్యాకెట్ల మీద ఉంటుంది ట్రాన్స్ ఫ్యాట్స్ యాడెడ్ అనేసి
ప్లస్ బయట ఫుడ్స్ మీరు తింటారు, దాంట్లో ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి. సో ఇవి అవాయిడ్ చేయాలి. ఓకే. అండ్ ఇప్పుడు అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ గురించి మనం మాట్లాడదాం. ఓకే. ఇవి నట్స్లో చాలా ఎక్కువ ఉంటాయి. అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ నట్స్లో ఎక్కువ ఉంటాయి, స్పెషల్ బాదాంలలో. లాస్ట్ టైం మనం మామ్రా బాదాం డిస్కస్ చేసినాం. మామ్రా బాదామే కన్జ్యూమ్ చేయండి మీరు బాదాంలు తీసుకుంటే. దాని తర్వాత అవకాడోస్ అండ్ వాల్నట్స్, ఇవిట్లా చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో అందరూ నానబెట్టేసి తీసుకుంటున్నారు కదా, అట్లనే కంటిన్యూ చేయొచ్చు. నైట్ నానబెట్టేసి మార్నింగ్ దాన్ని కన్జ్యూమ్ చేయండి. మనము ప్రతి డ్రై ఫ్రూట్స్ నానబెట్టుకొని తీసుకుంటాము, అంటే డ్రై ఫ్రూట్స్ని మనం డ్రైగా అయితే తీసుకోము. బాదంని కూడా నానబెట్టిన దాని మీద పొట్టు తీసి తీసుకుంటాం, అంటే దాంట్లో ఉండి అట్లా ఎందుకు తీసుకోవాలంటారు? ఎందుకు తీసుకోవాలంటే అట్లా, ఇప్పుడు చూడండి కొర్రలు ఉంటాయి కదా, కొర్రలు కానీ జొన్నలు కానీ, ఇది ఒకవేళ మీరు జొన్నలతో ఇడ్లీ చేసుకుంటున్నారంటే నైట్ నానబెడతారు దాన్ని. అవి కొంచెం ఫర్మెంటేట్ కూడా అవుతాయి జొన్నలు. మిక్సీలో మీరు గ్రైండ్ చేసుకొని అది ఇడ్లీలు చేసుకుంటాం. కొర్రలు ఒకవేళ మీరు తీసుకోవాలంటే మీరు ఒక 6 hours ముందు నానబెట్టాలి. ఎందుకంటే అవి వాటర్ అబ్జార్బ్ చేస్తాయి. వాటర్ అబ్జార్బ్ చేస్తే దాంట్లో ఉన్న ఫైబర్ ఎన్హాన్స్ అవుతుంది అనమాట. అండ్ కొంచెం వాటర్ వల్ల ఈజీగా డైజెస్ట్ కూడా అవుతుంది. సో అందుకే నట్స్ని కూడా మనం వాటర్లో ఎందుకు నానబెట్టాలంటే దాంట్లో ఉన్న ఫైబర్ మొత్తం వాటర్ని అబ్జార్బ్ చేస్తుంది. దానివల్ల డైజెషన్ ప్రాసెస్ చాలా ఈజీ అయిపోతుంది అనమాట. దాంట్లో ఉన్న మంచి క్వాలిటీస్ అన్నీ మన బాడీ ఈజీగా అబ్జార్బ్ చేయగలుగుతుంది. అందుకే మీరు దాన్ని నానబెట్టాలి. సో ప్రత్యేకంగా మనం హెల్దీ నట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం, దాంట్లో ఉండే అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ మనకి అవసరం అని. సో తీసుకునే విధానంలో కూడా, ఎందుకంటే సమ్మర్ సీజన్ వచ్చింది, సో ఏమన్నా స్మూతీ లాగా అలా ఏమన్నా చేసుకొని తాగొచ్చా? ఎస్, డెఫినెట్లీ తాగొచ్చు. మీరు ఇక్కడ ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడే నానబెట్టుకోవాలని చెప్పాను కదా నేను, మీరు ఫస్ట్ మామ్రా బాదాంలు తీసుకోండి కొన్ని, దాంతోపాటు అవకాడో తీసుకోండి అండ్ వాల్నట్స్. ఇవి మంచిగా మీరు గ్రైండ్ చేసుకోండి. దీంట్లో మీరు కుకుంబర్ యాడ్ చేయొచ్చు. కుకుంబర్లో వాటర్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, ప్లస్ మనం ఎక్స్ప్లెయిన్ చేసిన అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఏమో ఈ నట్స్లో ఉంటాయి. ఇవి మంచిగా అన్ని కలిపేసి మీరు గ్రైండ్ చేసుకుంటే మీకు స్మూదీ లాగా రెడీ అయిపోతుంది అనమాట. మీకు ఫ్లేవర్ కోసం మీరు కొంచెం జాగరీ యాడ్ చేసుకోండి, వైట్ షుగర్ యాడ్ చేయకండి. ఇది డైలీ కన్జ్యూమ్ చేయండి. ఇదే బ్రేక్ఫాస్ట్ లాగా చేసుకోండి. మీరు ఎంత వెయిట్ లాస్ అవుతుందంటే అంత మంచిగా వెయిట్ లాస్ అవుతుంది. దాని తర్వాత మీరు లంచ్ ఏదంటే అది కన్జ్యూమ్ చేయండి. నైట్ టైం ఎక్కువ ఫ్రూట్స్ ప్రిఫర్ చేయండి, ఎక్కువ వాటర్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ అండ్ ఫైబర్ ఉన్న ఫుడ్స్ తీసుకోండి. యూ విల్ డెఫినెట్లీ బెనిఫిట్ అ లాట్ ఫ్రమ్ దిస్. సో బెల్లీ ఫ్యాట్ కూడా తగ్గుతుందా? బెల్లీ ఫ్యాట్ అయితే 100% తగ్గుతుంది, దాంట్లో వేరే సెకండ్ క్వశ్చనే లేదు. ఓకే, సో వెరీ నైస్ డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అసలు నట్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటో వివరించారు, అలాగే వెయిట్ లాస్కి ఇది ఎంత హెల్ప్ఫుల్ అవుతుందని చాలా డీటెయిల్గా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.